అమ్మో, ప్రదీప్ రంగనాథన్ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ టీజర్ చూస్తే దిమ్మ తిరిగిపోయింది భయ్యా. ఈ సినిమా 2040 టైం పీరియడ్ లో జరిగే సినిమాలా ఉంది. అప్పుడుండే అప్డేటెడ్ టెక్నాలజీ వస్తువులని ఇంకా రోబోట్స్ తో మనుషులు కలిసి జీవిస్తున్న దాన్ని అయితే చాలా బాగా చూపించారు. అయితే లవ్ అనేది ఈ టైంలోనే చాలా కష్టంగా ఉంది, ఇంకా ఫ్యూచర్ లో ఇంకెంత క్రిటికల్ గా ఉంటుంది అనేది ఈ సినిమాలో అయితే చూపించబోతున్నారంట. 2 minutes ఉన్న ఈ టీజర్ లో స్టోరీ గురించి ఎగ్జాక్ట్ గా హింట్స్ ఏమి ఇవ్వకపోయినా కూడా సినిమా జాన్రా ఎలా ఉంటుందో మాత్రం క్లియర్ గా అర్థమైపోయింది. ఇక ఈ టీజర్ లో హైలైట్ గా కనిపించిన విషయాలు ఏంటంటే టెక్నికల్ గా చాలా బాగుంది. విఎఫ్ఎక్స్ వర్క్ అయితే సూపర్ గా అనిపించింది. రవి వర్మన్ గారి సినిమాటోగ్రఫీ, అనిరుద్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఎక్సలెంట్ గా అనిపించింది. ఫ్యూచర్ లో ఉండే అంబియన్స్ ని ఇంకా కొన్ని వస్తువులను చూపించి అయితే చాలా ఎక్సైట్ చేశారని చెప్పాలి. బేగంపేట్ ఫ్లైఓవర్ కానీ, రాజీవ్ గాంధీ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ భలే థ్రిల్లింగ్ గా అనిపించాయి నాకు. అండ్ ఎస్పెషల్ గా చేతికుండే రింగ్ నే మొబైల్ ఫోన్ లో యూజ్ చేసుకుంటూ చాటింగ్ చేసుకున్నది అయితే చాలా సూపర్ గా అనిపించింది. ఇక ఈ సినిమాలో కృతి శెట్టి లుక్స్ కూడా ఇన్ని సినిమాల్లో కన్నా ఈ లుక్స్ లో చాలా ప్రెట్టీగా అనిపించాయని చెప్పాలి. ప్రదీప్ రంగనాథన్ కూడా చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు ఈ సినిమాలో. ఇక మన ఎస్జే సూర్య గారు నెగిటివ్ రోల్ లో అయితే కనిపిస్తున్నారు, కాకపోతే అది ఫన్ గా ఉండబోతుందని నాకు అనిపిస్తుంది. మీరు గనక ఈ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ టీజర్ చూస్తుంటే మీకేమనిపించింది అన్న విషయాన్ని కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్.